ఆ అమ్మాయి మనసులో స్థానం ఏర్పాటు చేసుకుంటే ఏకంగా ఇల్లు కట్టేసేవే. ఆర్కెస్ట్రా బాగా వర్కౌట్ అయింది నీకు. ఆ అమ్మాయి ఏదో దేవుడు విభూతి పెట్టెళ్తుంటే మీరు విభూతి ఎవరు కాదన్నారు? మాకు పెట్టొచ్చు కదా, పోనీ చేతికి ఇవ్వచ్చు కదా. మీరేదో దూరంగా ఉన్నారు కదా, చూసి ఉండదులే. దూరంగా అంటే దుబాయ్ లో ఉన్నామా? బ్యాలెట్ లో దూరం నువ్వు కనబడ్డావు, దిష్టి బొమ్మల్లాగా మేము కనిపించలేదా? ఆవిడకి నీ సపోర్ట్ ఒకటి, పోనీ విభూతి అవసరం లేదు, ఓ 2 అట్టిపట్లు పుసుక్కుని విసిరేయడానికి కూడా పనికిరావా? దాన్నే లవ్ అంటారా? లవ్ చేసిన వాళ్ళకి 1,00,000 మందిలో ఉన్నా సరే లవ్ చేసిన వాళ్ళే కనబడతారు. సిగ్నల్ కూడా ఇచ్చింది కదయ్యా. సిగ్నలా? అదే, నీ నుదుట విభూతి పెట్టాను, నా నుదుట నువ్వు కుంకుమ ఇప్పుడు పెడతావు అని. దాని అర్థం అదే. ఆడాళ్ళు ఇండైరెక్ట్ గా నాజూగ్గా అలాగే చెప్తారు, మనమే అర్థం చేసుకోవాలి. సార్ ఖాళీ వస్తున్నాడు. నమస్తే సార్. ఏంటి సార్ మరి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు? ఏం లేదు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ఎరా మరే నువ్వేమిటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చావు? ఏం లేదు సార్, మీరు మా ఏరియాలో టాయిలెట్లు కట్టించారు కదా, అవి కలెక్టర్ గారి చేత ఓపెన్ చేపిద్దామని అడగడానికి వచ్చాను. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు ఉంది. అక్కడ కట్టించింది ఈయన, రిబ్బన్ కట్ చేసేదేమో కలెక్టరా. భలేవరే, ఆయనే ఉంది సార్. ఆయన అలా వచ్చి రిబ్బన్ కట్ చేసి అలా వెళ్ళిపోతారు. కానీ మీరు అలా కాదు కదా, మిమ్మల్ని మర్చిపోకూడదని మీ ఫోటో కూడా పెట్టాం. వదిన గారి ఫోటో కూడా ఇవ్వండి సార్, పక్కన పెట్టేద్దాం. మీ మీదే కాదండి, టోటల్ గా మీ ఫ్యామిలీ మీద అభిమానం పెంచుకున్నట్టున్నాడు. అభిమానం నా ఒక్కరి దగ్గరే కాదు సార్, జనం అందరి దగ్గర కూడా సంపాదించాలి మీరు. అంటే అన్ని చోట్ల టాయిలెట్లు కట్టించాలా ఏంటి? అదేం కాదండి, ఇక్కడే మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి సార్. అటు చూడండి, కలెక్టర్కి పిటిషన్లు ఇవ్వాలని పొద్దు నుంచి తిండి కూడా తినకుండా ఎలా క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళని పిలిచి తలా ఒక 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ తినమని చెప్పారనుకోండి, వాళ్ళ ఓట్లన్నీ మనకే. అదేమిటి, ఎలక్షన్లప్పుడు బిర్యానీతో పాటు క్వార్టర్ కూడా కల్పిస్తున్నాం కదా. ఎరా అప్పుడు అపోజిషన్ పార్టీ వాడు కూడా ఇస్తాడు సార్, ఇప్పుడు ఇస్తే కదా మీరు స్పెషల్ అయ్యేది. వీడు మంచికి చెప్తున్నాడా ముంచేయడానికి చెప్తున్నాడా? లాజిక్ గా ఆలోచిస్తే మంచిగా చెప్తున్నట్టు ఉందండి. అది కదన్నా నేను చెప్పేది. నువ్వు నోరు ముయ్యరా, నేను మాట్లాడుతుంటే మధ్యలో నేను అసేమిటి? లేదన్నా. డబ్బులు మంచి ఖాళీ మన వాళ్ళందరినీ మీరు తలా ఒక మంది ఇచ్చేద్దాం. ఇదిగో బాబు, ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తున్నారు, అందరికి రండి. నమస్కారం. అందరికి ఇస్తారు, అందరికి ఇస్తారు. బిర్యానీ తినండి. బిర్యానీ తిన్నాడు డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి. వెళ్ళిపోండి సార్, చాలా మంచి పని చేశారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్. బాగా అయిపోయాడు. ఏమిటో అనుకున్నారు గానీ ఖాళీ చాలా మంచి చోట. వచ్చే ఎలక్షన్ లో ఈ 300 ఓట్లు ఖచ్చితంగా మనకి పడి. ఒక్క ఓటు కూడా రాదన్నా. ఏంటో నువ్వు అనేది? ఏళ్లలో ఒక్కడు కూడా మన నియోజకవర్గం మనిషి లేడన్నా. అన్నా నువ్వు అను, వాడిని వేసేస్తాం. ఆల్రెడీ వాడి చేతుల్లో తిన తనులు మర్చిపోయారా? వాడిని కొట్టడం మీ వల్ల కాదు. రాయలసీమ రవిని పిలిపించండి. మొహం చుట్టం వల్ల అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందని దానికి పళ్ళు హల్వాలు పెడుతున్నాడు. వీడి వాడకం చూస్తుంటే ఆ గాడిద గురుగుడు కట్టేట్టున్నాడు. కుళ్ళి చావకుండా అడ్డగాడుతున్నారా? ఎవడ్రా పాట ఆపింది? ఎవరు ఆపలేదు. నీ గోల భరించలేక కరెంట్ పోయింది. పొద్దు నుంచి చూస్తున్నాం, ఈ పాత పాటలు పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నాం. అదేంటో తెలియట్లేదు బాబాయ్. ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని చెప్పారో అప్పటి నుంచి నాకు ఇలాంటి పాటలు తెగ నచ్చేస్తున్నాయి. నువ్వు దూరదర్శన్ టైప్ లో పాత పాటలు వింటూ ఉండు, ఈ లోపు ఎవడో వి ఛానల్ టైప్ లో వచ్చి యో యో మే అని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతాడు. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పేసేయాలి. అదే ఎలా చెప్పాలో తెలియట్లా. అంతే కదా, నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను విను. ఇది మా యూత్ మ్యాటర్. మీ ఎన్టీఆర్ దగ్గర నుంచి మా ఎన్టీఆర్ వరకు ఒక్కొక్క ఏ స్టైల్ చెప్పారు చెప్తా. దాంట్లో నుంచి మనకి ఖాళీ కావాల్సింది ఏర్కుంటాడు. కానీ కాదు జ్యోతి, బిగినింగ్ లో లేవయ్యా, కొంచెం ఆగిరాదు. జ్యోతి, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందో తెలుసా? జనరేటర్ సౌండ్ లో ఎప్పుడు గలగలాడే మిమ్మల్ని చూస్తుంటే మాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ. చూపులో ఇట్లా నీ కాళ్ళు చేతులు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జ్యోతి, స్విచ్ బోర్డ్ లా ఉన్న నీ సొట్ట బుగ్గలు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ జ్యోతి.
జ్యోతి మర్యాదగా నువ్వు నన్ను లవ్ చేయలేదంటే నీ సౌండ్ బాక్స్ బద్దలైపోతుంది. ఐ లవ్ యూ. ఏయ్, అమ్మాయి ఏమన్నా వెళ్ళినా బాక్స్ బదలైపోవడానికి? అయినా నువ్వు ఇక్కడున్న సామాను లిస్ట్ చెప్పే తప్ప ఒక్క లౌడ్ డైలాగ్ ఉందా దాంట్లో? అంటే అది- ఈ స్టైల్స్ ఏం అక్కర్లా, అతనికి ఓన్ స్టైల్ ఉంది, దాంట్లో చెప్తాడు. నీ ఓన్ స్టైల్లో నువ్వు చెప్పే అబ్బాయి అంతేనా బాబాయ్? అంతే. సరే. ఖాళీ అమ్మా. రవి, రాయలసీమ రవి. కాళీ పెద్ద పోటుగాడా? నేను అదేంటో చూడ్డానికే వచ్చాను. భయపడి పారిపోతున్న పావుని కొట్టడం కామన్. అదే తోక మీద లేచి బుస కొడుతుంటే కొట్టడం వెరైటీ. నిన్నిక్కడ పట్టుకుంటే అక్కడ కాళీగాడు లేచి బుస కొడతాడు కదా. ఆ? ఇంకోసారి ఎవరైనా అమ్మాయి మీద చెయ్యి వేసారో నరికేస్తా. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నా కాబోయే భార్య. బాటిల్లో మందు అయిపోయినా కొద్దీ ఇక్కడ నా ఒంట్లో బీపీ రేస్ అవుతుంది. తాగాక ఏం చేస్తారని భయంగా ఉంది. బాబాయ్ బాబాయ్ నువ్వు వెళ్ళేదోటి చేస్తా. నేనా? చాలే ఊరుకో. అక్కడ చూడు. పొద్దున్నే దాని మొహం చూసినందుకే దాని కాలు విరిచి మెల్లో ఏలాడేశాడు. అదే నేను వెళ్ళి సముదాయించాననుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో. ఏంట్రా అర్థమవుతున్నావు? నీ
పరిస్థితి ఊహించుకుంటే నవ్వొస్తుంది. అంత వద్దమ్మా, నేను ఇంకా నయ్యం డైలాగ్ తోటే సరిపెట్టాను. నువ్వు యాక్షన్ ఓవర్ యాక్షన్ కలిపి చూపెట్టావు. నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఇదిగో ఈ 5 పైసలు ఉంచుకో. బాబాయ్ ఆ. తలుచుకుంటేనే నరకం కనిపిస్తుంది. రే, ఆ. ఆ కోరస్ పాడే అమ్మాయి ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. వాడు వాళ్ళకం చూస్తుంటే ఆ అమ్మాయికి మంగళం పాడేసేలా ఉన్నాడు రా. ఏమే, నువ్వేనా పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నీకు ఇష్టమైతే కాళ్ళే నా పేరు చెప్పొచ్చు. అదే నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే కొడతావా? నువ్వేదో ప్రేమతో నా ముఖం మీద విభూతి పెట్టేవనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు పెట్టింది పంగ నామం అని. స్విచ్ చేసిన తర్వాత మైకును కూడా 1 2 3 అని టెస్ట్ చేసుకుంటానే. అలాంటిది నువ్వెవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుంటాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఏ, నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేంటి అటు తిరిగి పోషిస్తున్నావు? తిరిగా ఎంతండి ఇది? 300 అండి. 100 రూపాయలకి ఇస్తారా? మీరెందుకండి అవుతున్నారు? ఏం లేదు, నేను 200కి అడిగితేనే ఆ బుక్ ఇవ్వలేదు. మీరు 100 రూపాయలకి అడుగుతుంటే నవ్వు వచ్చింది. మీకు ఇవ్వకపోవచ్చు, కానీ నా ఫేస్ చూసి ఇవ్వచ్చుగా. అవునవును, ఇస్తాడు, తీసుకోండి. ఫైనల్గా ఎంతకి ఇస్తావో చెప్పవా బాబు? చెప్పానుగా, ఇంకేం తగ్గదు. ఉంచుకో. హలో, ఈ టికెట్ మీదా? అవునండి, నాదే. థ్యాంక్స్ అండి. బుక్ చూస్తూ మర్చిపోయాను. టికెట్ కూడా మర్చిపోయేంత ఇంపార్టెంట్ ఆ బుక్ మీకు? రేపు నా ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది. ఓ అయేసా, అయితే ఆ బుక్ తీసుకోవచ్చుగా. తీసుకోవచ్చు, కానీ 300కి తక్కువ ఇవ్వనంటున్నాడే. అయితే 200కి ఇస్తే తీసుకుంటారా మీరు? ఆ, సరే, ఆ 200 ఇవ్వండి. మీరు 2 నిమిషాలు తీసుకొస్తా. మీరు వెళ్ళి లోపలికి కూర్చోండి, ట్రైన్ బయలుదేరేలోపు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి మీ బుక్. నేను అంతసేపు అడిగితే ఇవ్వలేదు, మీకెలా ఇచ్చాడు? అదేనండి మన టాలెంట్. దాని సంగతి వదిలేండి. ఈ బుక్ మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది అన్నారుగా, తొందరగా చదివండి. ఏమండీ, అలాగని ఎక్కువసేపు చదవకండి, రేపు మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. అబే, మీరు పడుకున్నారని బోర్ కొట్టి చదువుతున్నానండి. మిమ్మల్ని చూస్తే బోర్ కొట్టి చదువుతున్నట్టు లేదండి. నేను మీలాగే ఐఏఎస్ ఎగ్జామ్ రాయబోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానండి. ఈ విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే అన్నారుగా నమ్మలేకపోతున్నాను, అందుకే దాచాను. మా నాన్నగారు కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడు. నేను కలెక్టర్ అవుతానంటే అందరూ నవ్వేవారు, ప్యూన్ కొడుకు కలెక్టర్ అవటం ఏంటి అని. అందుకే నేను ఎవరికి చెప్పుకోను. ఐఏఎస్ అంటే నాకు ప్రాణం అండి. నాలాంటి వాడి బుక్ కొనాలంటే ఎంతో కష్టపడాలండి. ఇందాక మీరు ఇదే కంపార్ట్మెంట్లో హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్నాక, అట్లీస్ట్ మీరు చదివి పడుకున్నాకని చదువుకోవచ్చని మీ దగ్గర ఉన్న 200, నా దగ్గర ఉన్న 100 కలిపి ఈ బుక్ కొన్నాను. ఇప్పుడు మీరు లేచారుగా, మీరు చదువుకోండి. పర్వాలేదు, మీరే చదవండి. ఓకే. ఏమండి, ఏమండి, లేకండి లేకండి. ఏంటండి అలా చూస్తున్నారు? వేరే ఫ్రెష్ డ్రెస్ లో కనిపిస్తుంటే. అదా, ఎగ్జామ్ రాసి ఎలాగో సాయంత్రం బయలుదేరిపోతాం కదా, మళ్ళీ దానికోసం రూము రెంటు, పైగా మన పర్సు కూడా పెద్ద వెయిట్ లేదు, అందుకే ఇక్కడ రెడీ అయిపోయా. సరే, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. తొందరగా వెళ్ళండి, స్టేషన్ వచ్చేస్తుంది. అలా సూర్య నాకు పరిచయం అయ్యాడు. మరో అరగంటలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా ఆ రోజు ఎవరో రాజకీయ నాయకుడి హత్య జరగడం వల్ల వాళ్ళ మనుషులు గొడవ చేశారు, బంద్ చేయించారు. దాంతో మా ఎగ్జామ్ మర్నాటికి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం?
బయటికి వెళ్ళి ఆలోచిద్దాం పదండి. సింగిల్ రూమ్ లేదు, ఒకే డబుల్ రూమ్ ఉంది. కావాలా? పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుందాం. సరే ఇవ్వండి. ఇందులో అడ్రస్ రాయండి. రూమ్ 300. 200కి ఇవ్వకూడదు. పర్వాలేదులే. ఆ. One second. ఏదోటి లక్కీగా రూమ్ దొరికింది.